Hi viewers, welcome to AS Media. హరిహర వీరమల్లు టీజర్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇది మొదటి భాగమే. ఈ సినిమాని 2 భాగాలుగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. పీకే ఫ్యాన్స్ ఇంకా ఖుషి. అయితే షాకింగ్ ఏంటంటే ఇకపై ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు కాదు. ఇది కొత్తేముంది, ఎప్పటినుంచో వినబడుతున్న వార్తే కదా అనుకుంటున్నారా? నిజమే. చాలా కాలంగా ఈ మూవీ నుండి క్రిష్ తప్పుకున్నారని న్యూస్ వస్తూనే ఉన్నాయి. కానీ మధ్యలో ఆయనతో నిర్మాత చర్చలు జరుపుతున్నారు అనే వార్తలు కూడా బయటకొచ్చాయి. ఒక దశలో ఈ హరిహర వీరమల్లు ఆగిపోయింది అని కూడా అన్నారు. మొత్తానికి టీజర్ అయితే వచ్చేసింది. దీంతో పాటు క్రిష్ డైరెక్టర్ కాదు అనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఆయన సారథ్యంలో ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ ముందుకు తీసుకెళ్తారు. కేవలం క్రిష్ సలహాలు సూచనలు మాత్రమే అందిస్తారు. ఎందుకంటే కథ స్క్రీన్ ప్లే ఆయనకే తెలుసు కాబట్టి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్, కొత్త పోస్టర్లో కూడా క్రిష్ తో పాటుగా జ్యోతి కృష్ణ పేర్లు కనిపించాయి. ఈ చిత్ర నిర్మాత ఎంఎం రత్నం కుమారుడే జ్యోతి కృష్ణ. తనకు దర్శకత్వం అనుభవం ఉంది. నీ మనసు నాకు తెలుసుతో దర్శకుడిగా పరిచయమయ్యారు. గోపీచంద్ సినిమా ఆక్సిజన్ కు ఆయన దర్శకుడు. ఇటీవల రూల్స్ రంజన్ రూపొందించారు. అయితే ఈ 3 సినిమాలు ఫ్లాపులే. వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఆపద్ధర్మ దర్శకుడయ్యారు. పవన్ తన ఎన్నికల హడావిడి వల్ల వీరమల్లుని పట్టించుకోలేదు. ఇన్ అండ్ అవుట్ లా అప్పుడప్పుడు కాల్ షీట్లు ఇస్తూ వెళ్లారు. దాంతో క్రిష్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని సందిగ్ధంలో అనుష్కతో మరో సినిమా మొదలు పెట్టాడు క్రిష్. పవన్ రాగానే మళ్లీ క్రిష్ జాయిన్ అవుతాడని అనుకున్నారంతా. అయితే క్రిష్ కి ఒకేసారి 2 సినిమాల్ని హ్యాండిల్ చేయడం ఇష్టం లేదు. అందుకే తన గైడెన్స్ లో జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. రచయిత బుర్రా సాయి మాధవ్ ఎప్పుడో బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేశారు. దాన్ని జ్యోతి కృష్ణ ఫాలో అయిపోవడమే మిగిలింది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలి భాగంలో దాదాపు 80% క్రిష్ తీసిన సీన్లే ఉన్నాయట. ఆ రకంగా తొలి భాగం క్రెడిట్ మొత్తం క్రిష్కే దక్కుతుంది. రెండో పార్ట్ లో మాత్రం ఆయన పేరు ఉండదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.